అయితే ఈరోజు మనం మెడిటేషన్‌లో ఇవన్నీ కూడా స్వామిని పొందే విధంగా మనం ఈరోజు మెడిటేషన్‌లో డీప్‌గా ఆయన్ని కనెక్ట్ అయ్యి, శ్రీకృష్ణునికి కనెక్ట్ అయ్యి అడుగుదాం. శ్రీకృష్ణునికి కనెక్ట్ అయ్యి మాట్లాడదాం. సో, అందరూ కూడా సుఖ స్థిరాసనంలో కూర్చోండి. కొంచెం తల పైకి పెట్టి కళ్ళు ఐస్ క్లోజ్ చేసుకొని అద్భుతంగా మనం ఈరోజు మూడో కన్నులో మన ఎనర్జీస్ అన్నీ పెట్టి, దాన్ని మూడో కన్నుని ఓపెన్ చేసుకొని, అందులోకి తీవ్రంగా చూస్తూ కృష్ణుని యొక్క నందవ్రజానికెళ్దాం. మూడో కన్నులోంచి. నందవ్రజానికెళ్ళి కృష్ణునితో కనెక్ట్ అయ్యి, గోదాదేవితో ఆయనతో మాట్లాడి ఆయన్ని పొందుదాం. ఓకే. ఆయన పొందే పద్ధతి ఆవిడతో వెళ్దాం. ఎవరు? గోదాతో వెళ్దాం. కొంచెం తల పైకే పెట్టి ఐస్ క్లోజ్ చేయండి ఫ్రెండ్స్. ఆనాపానసతి మనం ఫోకస్ ఆన్ ద బ్రీత్. అద్భుతంగా. అయితే మనం బ్రీత్ ఇన్ చేసేటప్పుడు కింద నుంచి పైకి మూడో కన్నులోకి బ్రీత్ ఇన్ చేసి, మూడో కన్నులో బ్రీత్ ఔట్ చేయాలి. అలాగే మూడో కన్నులో ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేద్దాం. అంటే మూడో కన్నులో బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అంటే ఇక్కడ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ ఇక్కడే చేద్దాం. ఓకే. ఇలా మెల్లిగా మూడో కన్నుని ఓపెన్, క్లోజ్ చేద్దాం. థర్డ్ ఐ, నాట్ ద ఫిజికల్ ఐస్. ఓపెన్, క్లోజ్. ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. థర్డ్ ఐ. ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. ఓపెన్, క్లోజ్ ద థర్డ్ ఐ. మెల్లిగా బ్రీత్ ఇన్ చేసి మూడో కన్నుని తెరిచి పెడదాం ఫ్రెండ్స్. అందులోకి తీక్షణంగా చూస్తూ, శూన్యంలోకి చూస్తూ, నా పేరే శూన్యం, నేనే శూన్యం. అందులో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క నందవ్రజం గోకులంలో మనం అడుగుపెట్టాం ఫ్రెండ్స్. అద్భుతమైన గోపికలతో శ్రీకృష్ణుడు ఆయన ఇంట్లో మనం గోదాదేవితో ద్వారపాలకుల సహాయంతో లోపలికెళ్ళి ఒక్కొక్కరిని లేపి శ్రీకృష్ణుని సింహాసనం ముందు కూర్చున్నాం. ఆయనను నీవే సర్వస్వమని, నీ ప్రేమ అచంచలమని, అప్ అపూర్వమని, అలాగే మణివర్ణ అంటే ఆయన నీల మాణిక్యమా అంటుందన్నమాట. శ్రీకృష్ణుడు నీలవర్ణుడు కదా! సో, నీల మాణిక్యమా అంటుంది. ఒక్కసారి ఆ ప్రేమని ఫీల్ అయిదాం. భగవంతుని యొక్క ప్రేమని. హనుమంతుడు రాముణ్ణి
హగ్ చేసుకున్నప్పుడు సీతాదేవి అక్కడ ఉంది అని చెప్పినప్పుడు అది సీత అంటే ఈ లోపల రామునికి ఎక్కడ బాధవుతుందో అని ఫస్ట్ దొరికింది, చూసాను అని చెప్తాడనమాట. చూసాను సీతను అంటాడు. అని అద్భుతంగా రాముడిని హగ్ చేసుకుంటాడు. ఆ హగ్‌లోంచి అద్భుతమైన ప్రేమ, ఒక గురు శిష్యుల ప్రేమ. ఆ ప్రేమని ఇప్పుడు ఫీల్ అయితాం ఫ్రెండ్స్ అద్భుతంగా. భగవంతుడి ప్రేమ మనము అలా ఫీల్ అవ్వాలి. ఆంజనేయుడు ఫీల్ అయినట్టుగా, హనుమంతుడు ఫీల్ అయినట్టుగా, "ఏ హనుమ మాకు నువ్వు పొందిన ఆనందాన్ని రాముణ్ణి అలుముకున్నప్పుడు, ఆ ప్రేమతత్వాన్ని మాలో చిగురింపచేయవా నాయనా! మేము ఆ ప్రేమతత్వాన్ని అనుభవించదలుచుకున్నాం." ఈరోజు గోదాదేవితో అనుసంధానమై మేము ఈరోజు పాసురంలో ముక్కోటి ఏకాదశిలో ఆ స్వామి యొక్క ఆనందాన్ని అనుభవించదలుచుకున్నాం. దానికి నీవు మాకు సహాయం చేయవా ఏ హనుమ? ఒక్కసారి ఆ ప్రేమను హనుమంతుడి ప్రేమను చవి చూద్దాం ఫ్రెండ్స్. అద్భుతమైన ప్రేమ. ఎందు మ్యూజిక్ పెట్టరాము? ఓకే మ్యామ్. ఒక్క 1 సెకండ్, 1 సెకండ్.
అద్భుతమైన ప్రేమతో నిండిన ఓ కృష్ణ, నీల మణివర్ణమా, నీలమేఘ శ్యాముడా అని అంటాం కదా! అలాగే మణివర్ణంతో చేసిన నీల మణివర్ణమా అని ఈరోజు గోదాదేవి చెప్తుంది. అలాగే స్నానం చేయడానికి వచ్చాము అంటుంది. మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నీ కృష్ణుడు రిలీజ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మెల్లిగా మూడో కన్నులో బ్రీత్ అవుట్ చేద్దాం. అలాగే ఆ సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా దీపమై ఒక మంచి వెలుగై అవి ఆంషి అనే అగ్నిలో బర్న్ అయి ఒక మంచి వెలుగై సృష్టిలో కలిసిపోతున్నాయి. ఆదర్శ దినచర్య అనేది ఫోటో తీసుకోవాలి. అద్భుతమైన శ్రీకృష్ణుని ఎనర్జీస్‌తో మనం
ఆ స్వామిని మనం మీరు ఎందుకు వచ్చారు, ఏమి కావాలి అని మనల్ని అడుగుతున్నాడు మన ముందు. ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడే మన ముందు ఉన్నాడు. అలాగే గోదాదేవి ఆయనని పాంచజన్యం అడుగుతోంది. అలాగే ఈపరా అనే వాయిద్యం అడుగుతోందన్నమాట. అలాగే గానం అడుగుతోంది. అంటే మంగళవాద్యాలు ఇవ్వు అంటోంది. మంగళవాద్యాలు ఇవ్వు అంటే ఏంటి? నిత్యసూరులు. అంటే ఆ పరమపదంలో నిత్యసూరులు అంటారు ఉండే వాళ్ళని. వాళ్ళు ఎప్పుడూ కూడా గానాలు వాయిస్తూ ఆయన యొక్క కీర్తనలు పాడుతూ ఉంటారంట. వాళ్ళని అడుగుతోంది, నిత్యసూరులను అడుగుతోందనమాట. అంటే హైయెస్ట్ ఎనర్జీ కళ ఈ సృష్టిని నడిపించే నాయకులు, గురువులు వాళ్ళు, అంటే మాస్టర్స్ వాళ్ళని కావాలి అని అడుగుతోంది. మంగళ వాయిద్యాలు అంటే కూడా వాళ్ళే అన్నమాట. అలాగే గరుడు కూడా వస్తాడు అందులో. మళ్ళీ అడుగుతోంది మంగళ దీపాలు, ఇంకా ఏం కావాలరా అంటున్నాడు ఆయన. సో మన మూడో కన్నులో అద్భుతంగా మంగళ దీపాలు, వాయిద్యాలు, నిత్యసూరులు, ఆ మాస్టర్స్ అందరూ మనతోనే ఉన్నారు ఫ్రెండ్స్. నిత్యసూరులు అంటే అద్భుతమైన ఎనర్జీస్, కళ, మోక్షాన్ని పొందిన మాస్టర్స్ వాళ్ళందరూ మనతోనే ఉన్నారు. ఇప్పుడు మనం అడిగాం కదా, తీసుకోండర్రా అని ఇచ్చేశాడు స్వామి. అలాగే ఆ తల్లి ధ్వజాన్ని కూడా అడుగుతుంది. అంటే ముందట ఉంటుంది చూడండి గజస్తంభం, దాన్ని అడుగుతుంది. గజాన్ని ఇచ్చేసి అంటే సరే అంటాడు. ఆ గజస్తంభం అంటే హనుమంతుడు వచ్చేసాడు, గరుడు వచ్చేసాడు. ఆళ్వార్లు ఈ యొక్క మన రామానుజులు వచ్చేసారు. రామానుజులు అంటే ఎవరు? ఆదిశేషుడు, అలాగే లక్ష్మణుడు, బలరాముడు అందరూ వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది మంగళ దీపాలు ఇవ్వు అంటుంది. ఎందుకంటే మనకు చీకట్లో వచ్చాం కదా, మాకు వెలుగు లేదు కదా వచ్చేటప్పుడు, అందుకని మాకు మంగళ దీపాలు ఇవ్వు. మంగళ దీపాల వెలుగులో మాకు, అంటే వెలుగు అంటే ఏంటి? అంటే చీకట్లను పారదోసి మనని వెలుగులోకి తీసుకొచ్చేది ఏంటి అంటే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి శ్రీదేవి, భూదేవి. అలాగే అంటే మనకి ఆ అమ్మవారు అన్నమాట. మంగళ దీపాలు అంటే అది అక్కడ ఆవిడ చెప్తోందన్నమాట. మంగళ దీపాలు అంటే జ్ఞానము, అజ్ఞానాన్ని తొలగించేది ఎవరు? ఎప్పుడైనా తల్లే. తల్లి మనకు కూర్చోబెట్టుకుని, ఇప్పుడు గోదాదేవి తల్లే కదా, మనం కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ మన జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. అందుకని ఈవిడ మంగళ దీపాలు ఇచ్చేయి అంటే సరే ఇచ్చేస్తున్నా, ఇంకేం కావాలి అంటే ధ్వజం అంటుంది. ధ్వజం అంటే గరుత్మంతుల వారు. అలాగే చాందిని అంటుంది, అంటే ఆదిశేషుడు. ఇలా ఆవిడ ప్రతి ఒక్కటి అడిగేసిందనమాట. అలాగే వటపత్ర సాయివి నీవు అంటుందన్నమాట. అంటే అలా ఏమి లేకుండా కాలు అలా వేలు నోట్లో పెట్టుకుని ఏది తెలియనట్టుంటాడే, అందుకని నీ పీతాంబరాలు ఇచ్చేసి అంటుంది. అంటే ఆయన మీదున్న పట్టు వస్త్రాలు కూడా ఇచ్చేయమంటుంది అనమాట. అయితే అన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు ఇంకేముంది, అన్నీ ఇచ్చేసాడు. సో ఇక్కడ నీ కోసమే మేము వచ్చాము అని గోదా అంటుందేమో అని స్వామి చూస్తున్నాడు. మీకు ఏది అడిగినా నేను ఇస్తాను అని స్వామి అంటారని ఈవిడ చూస్తోంది. స్వామి అనేశాడు, మీకు ఏది కావాలో చెప్పండిరా నేను ఇస్తా, ఏదంటే అది ఇస్తా, ఏదంటే అది ఇస్తా అని తగ్గట్లేదు స్వామి. తల్లేమో ఇదివ్వు 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 అంటూ అన్ని తీసేసుకుంది. ఇంకా నా దగ్గర ఉంది ఏమీ లేదు అంటాడనమాట. సో రేపటి రోజు అద్భుతంగా గంగాలంలో పరవాన్నంతో స్వామిని సేవిస్తారనమాట. రేపటి రోజు ఒక్కొక్క గంగాలంలో ఆ పరవాన్నం ఎలా ఉంటుంది అంటే ఆ అన్నము పాలలో కరిగిపోతుందంట. అంత అద్భుతంగా దాన్ని అలా కాచి అలా కరిగి అన్నము పాలలో కరగదీసే అంత చేసి ఆ స్వామికి పెడుతుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా స్వామి మనకి ఇద్దామని చూస్తాడట. మనం పెట్టేది ఏముంది స్వామికి?
ప్రసాదం అంటాము, తీర్థం అంటాము, వాటర్ ఇస్తాము, ఇలా ఏదో చేద్దామని చూస్తాం మనం. కానీ ఆయనకు లేఖిస్తామా? కాదు. ప్రేమతో ఇస్తాం మనం. ఏదో ఒకటి ఇవ్వాలి. మనం ఏమి ఇవ్వగలం స్వామికి? మొత్తం ఈ సృష్టినే పాలించే ఆ స్వామికి మనం ఏమి ఇవ్వగలం? మనకు తోచిన పదార్థాలు, అంటే మనము తినే పదార్థాలు ఆయన కోసం తయారు చేసి, ఆయన కోసం ఆ నీరు, ఆయన కోసం అన్నీ చేసి ఆయనకి ఇవ్వాలి. అలాగే మనం ప్రతిరోజు ఇక్కడ ఏం చెప్తుందంటే, అన్నీ నీ కోసమే, అంటే అతని కొరకు, అతని యందు, అతనికై మనం జీవించాలి. అదే పరమ సత్యం మనకు మోక్షం పొందాలంటే. అంటే నీళ్లు తాగుతున్నా కూడా ఆయనను ఫీల్ అవుతూ ఈ దేహంలో, అంటే నేను నీళ్ళు తాగేటప్పుడు ఆహా, ఆ స్వామికి సేద తీర్చుతున్నానే, ఆ స్వామి దాహం తీరిందే అని మనం ఫీల్ అవుతూ నీళ్ళని తాగించాలంట. అది ఇది అద్భుతమైన మ్, సేవ అంటారు. అలాగే మనం తినేటప్పుడు కృష్ణార్పణం, అంటే ఇది నీకు చేసేదే నీ కొరకు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, కృష్ణయ్యలు, వాళ్ళందరూ గోపికలు కృష్ణయ్యలు. నీ కోసం మేము తయారు చేసే ఈ యొక్క భోగం నువ్వు ఆరగించవయ్యా అంటూ మన నోట్లో పెట్టుకోవాలంట. బాగుందా అని అంటూ, సరిపోయిందా, తీపి సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా, బాగుందా, నీకు నీకు ఇష్టమైందా, నచ్చిందా అంటూ ఆయన కడుపును ఫీల్ అవుతూ, ఆయన ఆయన టేస్ట్ ఫీల్ అవుతూ, ఆయనతో మాట్లాడుతూ భోగాన్ని ఆరగించాలట. ఇది ఆ, మనకి మోక్షాన్ని ప్రసాదించడానికి చేయాల్సిన వాటిల్లో ఇది ముఖ్యమైనది. అంటే ఏది చేసినా ఆయన కొరకు, ఆయనకై, ఆయన యందు చెయ్యాలి అన్నది అందులో ఎగ్జాంపుల్ అన్నమాట. సో మనం ఈ మూడో కన్నులో అద్భుతంగా కృష్ణుని కూర్చోబెట్టి అన్నీ తీసేసుకున్నాం. మనము జెండా కాదు, అసలు ఆదిశేషుణ్ణి కాదు, ధ్వజం కాదు, శంఖం కాదు, చక్రం కాదు, అన్నీ వచ్చేసాయి మనకి. ఇంకేముంది స్వామి దగ్గర? స్వామి దగ్గర ఏది లేదా, వటపత్రి సాయిని చేసేసాం మనం ఆయన్ని. అన్నీ తీసేసుకున్నాం ఈరోజు. సో అలాగే కృష్ణుని ఎనర్జీస్ మనము మూడో కన్నులో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఆయన ఆయన యొక్క మణివర్ణాన్ని చూడాలి. అంటే ఆయన యొక్క వర్ణాన్ని చూస్తూ, ఆయన యొక్క గుణగణాలు, అలాగే ఇచ్చేవాడని మనం గుర్తిస్తూ ఈరోజు మనము అద్భుతంగా హనుమంతుని ఎనర్జీస్తో మూడో కన్నులో అలాగే శూన్యాన్ని చూద్దాం. ఆ యొక్క ఆండాల్ తల్లి కృష్ణుడితో ఎటువంటి భావనతో, అన్నీ నీవే, నీ పాదాలే కావాలని కూడా ఈరోజు అడుగుతుంది. నీ సుందరమైన ఈ పాదాలే నాకు కావాలి అంటుందన్నమాట. ఈరోజు సుందరమైన పాదాలు అంటే ఒక చిన్ని కృష్ణుడు, చిన్న చిన్ని పాదాలు క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా, అలా ఆ పాదాలు మాకు కావాలి అంటుందన్నమాట. సో ఆ పాదాలు మనం మూడో కన్ను టచ్ చేసి, ఆ పాదం చిన్ని కృష్ణుడి పాదం మన మూడో కన్నులో అలా పెడుతుంది. ఆ ఎనర్జీస్ ఫీల్ అవ్వండి. మళ్ళీ ఆ పాదాన్ని తీస్తూ మన మూడో కన్ను పైన కృష్ణుడు పెడుతున్నాడు. మన మూడో కన్ను యాక్టివేట్ చేయడానికి అద్భుతమైన కృష్ణ పాదంతో మూడో కన్ను యాక్టివేషన్ ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. మనం అలాగే ఈరోజు రాసలీల చేద్దాం. కృష్ణునితో, గోపికలతో మనం ఈరోజు రాసలీల. హే రాధా, హే కృష్ణ, అద్భుతమైన ఎనర్జీస్తో మీతో చేసే రాసలీలకు
మాకు అద్భుతమైన శక్తినిచ్చావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాధతో, కృష్ణునితో, అలాగే గోపికలతో రాసలీల చేద్దాం ఫ్రెండ్స్. అద్భుతమైన సోల్ డాన్స్ చేద్దాం. చేస్తూ చేస్తూ ఈరోజు మనం అలాగే పడుకుందాం. అలాగే మీరు ఈరోజు కృష్ణుని ఏమడగదలిచారో అడగండి. ఈరోజు గోదా యొక్క ధనుర్మాసం, అలాగే ఈరోజు మన అద్భుతమైన ఏకాదశి. ఇంత అద్భుతమైన రోజు మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుందో కదా. సో అద్భుతంగా కృష్ణుని మీకు ఏం కావాలో అది అడగండి, ఆయన ఇస్తాడు ఈరోజు పడుకునే ముందు. అలాగే మూడో కన్నులోకి చూస్తూ మీ ప్రశ్న వేయండి. అద్భుతమైన ఎనర్జీ ఇస్తూ ఆయన సూపర్ డూపర్గా మనకి మనం అడిగింది ఇస్తాడు. శ్వాస మీద ధ్యాస. కృష్ణుడితో రాసలీల. కృష్ణుడితో, రాధతో, గోపికలతో సోల్ డాన్స్ చేస్తూ చేస్తూ అలాగే పడుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుద్దాం. ఈ టుమారో అగైన్. అలాగే ఈరోజు రేపు మనం 11 గంటలకి జీర్ స్వామిని కలిసి విజయవాడలో మంగళగిరిలో, అలాగే మన కళ్యాణ మండపంలో రేపు 2 నుంచి 4 వరకు సత్సంగం చేసుకుంటున్నాం. అందులో మోక్షానికి దారి. మోక్షము ఏంటి, మోక్షం పొందాలంటే ఏం చేయాలి అన్నది రేపు బేసిక్గా తెలుసుకుందాం. అది 2 to 4. ఎవరెవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో రేపు మంగళగిరిలో జాయిన్ అవ్వండి. అలాగే మీకు అడ్రస్ రేపు మేము మన అన్ని ఛానల్స్లో పెడతాం. థ్యాంక్ యూ. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మా. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మా. విష్ణు చిత్తుడు స్వామికి భక్తుడు, తులసి వనమున కోవెలయందు అనేక రకముల పూల చెట్లను వేసి పెంచుచూ నుండెను అమ్మా. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మా. ప్రతినిత్యము మాలలు కట్టి స్వామికి వేయుచుచుండెను అమ్మా. భూమిని త్రవ్వగ తులసి వనమున దొరికితివమ్మా మాయమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. ముద్దు మురిపెముగా గోదాయని నామకరణము చేసిరి అమ్మా. అల్లారు ముద్దుగా పెరుగుచు నీవు వచ్చితివమ్మా మాయమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. స్వామికి వేసడి మాలను నీవు వేసుకొంటివి మాయమ్మ. నీ ప్రతిబింబము నీటను చూసి
మురిసితివమ్మా మాయమ్మ. అమ్మ గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. కలువరేకుల కన్నులయమ్మ, బంగారు లేడి చూపులయమ్మ. ఆటలు 30 పాడితివమ్మా, శ్రీరంగని పెండ్లాడితివమ్మా. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. పవళించితివి పాన్పులయందు, శ్రీరంగని పాదములొత్తుచు అమ్మా. సాక్షాత్తుగా శ్రీలక్ష్మీదేవి రూపిణివమ్మా మాయమ్మ. సాక్షాత్తుగా శ్రీలక్ష్మీదేవి రూపిణివమ్మా మాయమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. అమృతము చిలుకవే మాయమ్మ. ఈ కృష్ణుని మీద ఒక పాట పాడరా? చెప్పండి హనుమా, ఏది పాడమంటారా? ఏదైనా పర్లేదు, మీ ఇష్టం. ముత్తుగారే యశోద, ముంగిటి ముత్యము వీడు. దిత్తరాణి మహిమల దేవకీ సుతుడు. ముత్తుగారే యశోద, ముంగిటి ముత్యము వీడు. దిత్తరాణి మహిమల దేవకీ సుతుడు. అంతనింత గొల్లే తల, అరచేతి మాణిక్యము. పంతమాడే కంసుని పాలివజ్రము. ముద్దుగారే యశోద, ముంగిటై ముత్యము వీడు. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. ఎంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద, ముంగిటి ముత్యము వీడు. దిత్తరాణి మహిమల దేవకీ సుతుడు. రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము. మితి గోవర్ధనపు గోమేధికము. సతమై శంఖ చక్రాల సందుల వైఢూర్యము. గతి అయి మమ్ముగా చేటి కమలాక్షుడు.
యశోదా ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము వేలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము బాలుని వలె తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. థ్యాంక్ యూ అన్నమా. మ్యామ్ ఆడియన్స్ లో ఇద్దరు హ్యాండ్ రేస్ చేశారు సాంగ్ పాడతాను అని. పాడి మనం సంధ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. అద్భుతంగా మనం శ్రీకృష్ణుడితో రాధతో అనుసంధానమై గొల్లలతో మనం గోపబాలులతో మనం సోల్ డ్యాన్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే సోల్ డ్యాన్స్ చేస్తూ మనం అద్భుతమైన పాటలు విందాం. గోపికలతో అనుసంధానమై ఉన్నాం. పాడండమ్మా. ముట్టి ముత్తులాడే బాలుడే వాడే వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముత్తులాడే బాలుడేడవాడే వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. స స స సా సమగరి సా ప ప ప ప ప స ని ద ప స స స స సా సమగరి సా ప ప ప ప ప ప స ని ద ప ప స ని ద ప మగరి సా గరి గ మ ప. గామిడై పారి తెంచి కాగిడి వెన్నెలలోన చేమ పూ కడియాల చేయి పెట్టి సమగరి సాగరిని సమగరి సా. గామిడై పారి తెంచి కాగిడి వెన్నెలలోన చేమ పూ కడియాల చేయి పెట్టి చీమ కుట్టెనని తన చెక్కిట కన్నే రోజారా. చీమ కుట్టెనని తన చెక్కిట కన్నే రోజార విమరువా పోయేవాణ్ణి వెట్టు వెట్టరే. ఇట్టి ముత్తులాడే బాలు డేడవాడేవాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోన చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి సమగరి సాగరిని సమగరి సా. అప్పడైన వెంకటాద్రి అసవాల కొడుగానా అప్పడైన వెంకటాద్రి అసవాల కొడుగాన తప్పకుండా పెట్టేవాణ్ణి తలకెత్తరే. ఇట్టి ముత్తులాడే బాలుడేడవాడి వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఆ
నందలాల యదు నందలాల బృందావన గోవిందలాల రాధాలోల నందలాల రాధా మాధవ నందలాల నందలాల యదు నందలాల బృందావన గోవిందలాల నందలాల యదు నందలాల బృందావన గోవిందలాల మురళి మనోహర నందలాల ముని జనవందిత నందలాల మురళి మనోహర నందలాల ముని జనవందిత నందలాల గోవింద కృష్ణ నందలాల గోపాల కృష్ణ నందలాల నందలాల యదు నందలాల బృందావన గోవిందలాల నందలాల గోవిందలాల బృందావన గోవిందలాల గోవిందలాల గోవిందలాల. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రంజిత గారు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్. జై జై ప్రభు గిరిధారి నందవన నందలాలా జై జై ప్రభు గిరిధారి నందవన నందలాలా హే నటవన నందలాలా హే గిరిధర గోపాలా హే నటవన నందలాలా హే గిరిధర గోపాలా జై జై ప్రభు గిరిధారి నటవన నందలాలా జై జై ప్రభు గిరిధారి నటవన నందలాలా హే గిరిధర గోపాలా హే గిరిధర గోపాలా హే గిరిధర గోపాలా హే గిరిధర గోపాలా జై జై ప్రభు గిరిధారి నటవన నందలాలా జై జై ప్రభు గిరిధారి నటవన నందలాలా గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ జై. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. గౌతమి గారు అన్మ్యూట్ చేసుకోండి.
యశోద బాల గోపాల యశోద బాల గోపాల నంద ముకుంద శ్యామ గోవింద నంద ముకుంద శ్యామ గోవింద దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల నందలాల హే నందలాల నందలాల హే గోపాల నందలాల హే నందలాల నందలాల హే గోపాల నందలాల హే నందలాల నందలాల హే గోపాల మక్కన చోరా నంద కిశోర యశోద బాల గోపాల నంద ముకుంద శ్యామ గోవింద దేవకి నందన గోపాల నందలాల హే నందలాల నందలాల హే గోపాల నందలాల హే నందలాల నందలాల హే గోపాల. అద్భుతమైన కృష్ణుని ఎనర్జీస్తో అనుసంధానమై ఉన్నాం ఫ్రెండ్స్. కృష్ణుడితో, గోపికలతో, రాధా తత్వంతో, ప్రేమతో సోల్ డాన్స్ చేస్తున్నాం. డాన్స్ చేస్తూ 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 అలాగే పడుకుందాం ఫ్రెండ్స్. రాధాకుమారి గారు, మీరు పాట పాడతారా? పాడారా? చెప్పొచ్చా? నాకు ఒక లడ్డు లాంటిది ఇచ్చి తినమని పెడుతున్నారండి. మనం ఇంకా మెడిటేషన్లోనే ఉన్నామమ్మా. మీరు రేపు ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, కళ్ళు రెండు తెరవద్దు ఫ్రెండ్స్, కళ్ళు రెండు తెరవద్దు. ఇలాగే మనం మెడిటేషన్ చేస్తూ 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 పడుకుందాం. అద్భుతమైన ప్రేమతత్వంతో, మాస్టర్స్తో. మళ్ళీ సీ యూ టుమారో ఫ్రెండ్స్. అలాగే ఈరోజు స్లీప్లో అడగండి, మీకు ఏం కావాలో అది అడగండి. ఆ యొక్క పరమాత్మని, శ్రీకృష్ణుని అడుగుతూ అడుగుతూ అలాగే పడుకోండి. మీకు డ్రీమ్లో చూపిస్తారు.